లావణ్య రాజ్ తరుణ్ కేసు కూడా చూశారు కదా. 11 ఇయర్స్ నాతో లివ్ ఇన్ లో ఉండి ఆ తర్వాత అతను నన్ను మోసం చేశాడు అని చెప్పి ఆమె నర్సింగ్ పిఎస్ కి కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది. ఇప్పుడు కేసు సైలెంట్ అయింది. కానీ దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు లావణ్య బయటకు వచ్చి ఇవ్వడం, తర్వాత డ్రగ్స్ కేసు అంటూ ఆ అమ్మాయి మీద కూడా, మా అమ్మాయిని ఇంతకు ముందు కూడా కేసులో ఆమె అరెస్ట్ అవ్వడం, ఇలా చూసినప్పుడు అంటే వీళ్ళు కూడా మళ్ళీ ఇండస్ట్రీ వ్యక్తులే. ఈ కేసు అదే విషయంలో మీ చెప్తున్నాను అభిప్రాయం ఏంటి కదండి. కీర్తి గారు? ఇండస్ట్రీ అనేసరికి నేను ఒకటే, అది వాళ్ళ పర్సనల్ అండి. ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఉమ్, ఇండస్ట్రీ ఏం వాళ్ళని చేయమని చెప్పదు. yes. ఇండస్ట్రీలో ఎవ్వరు ఎవరికి హెడ్ కాదు. ఇప్పుడు ఒక సినిమా చేసినంత వరకు ఒక ప్రొడ్యూసర్ ఉంటారు. ఆ ప్రొడ్యూసర్ ఖర్చు పెడతారు. మనకి ఏం కావాలో అక్కడున్న లొకేషన్ వరకే చూస్తారు తప్ప ఉమ్, నువ్వు అక్కడుండి కూడా నీ పర్సనల్ విషయంలో వాళ్ళు జోక్యం చేసుకోరు. ఉమ్, ఎవరికి హెడ్? అవును. ఎవరికి హెడ్ కారు. ఇండస్ట్రీ అనేది నీకు ఉపాధి చూపిస్తుంది, నీకు లైఫ్ ఇస్తుంది తప్ప నీ పర్సనల్ దానికి ఇండస్ట్రీ ఎందుకు కారణం అవుతుంది? సో ఉమ్, ఇండస్ట్రీ అనే పదాన్ని వాడడానికి కూడా అవసరం లేదు. అది కామన్ పీపుల్ లాగా మీరు ఎవరైనా, ఏ సెలబ్రిటీ అయినా ఎవరైనా వాళ్ళ పర్సనల్ లైఫ్ వచ్చేసరికి వాళ్ళ కామనే, ఉమ్, వాళ్ళ పర్సనల్ లైఫే అది. దాన్నేమి ఇండస్ట్రీకి ఆపాదించి ఓ ఇట్లా అట్లా అని అనుకోవడానికి అసలే లేదు. ఉమ్, అది ఏది ఎవరన్నా కానివ్వండి, హీరో హీరోయిన్ కానివ్వండి, డైరెక్టర్ హీరోయిన్, ఇంకొకరు ఎవరైనా XYZ ఎవరన్నా కానివ్వండి, అది వాళ్ళ పర్సనల్, ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఉమ్, ఒకటి. రెండోది, ఆ, రాజ్ తరుణ్ లావణ్య విషయానికి వస్తే, ఆ అమ్మాయి అన్ని కంప్లైంట్ ఇచ్చింది, నాకు అతనంటే అతను కావాలి అని ఫైట్ చేసింది, ఇప్పుడు మళ్ళీ వద్దు అంటుంది. అంటే నిన్న లైవ్ లో వచ్చింది, నేను వేరే ఛానల్ లైవ్ లోకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి కూడా లైవ్ లో ఉంది. తన ఉమ్, వాదన ఏంటంటే, జానీ మాస్టర్ ఎందుకు అరెస్ట్ చేశారు, రాజ్ తరుణ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఉమ్, చెయ్యాలి కదా, చెయ్యాలి కదా, మరి చెయ్యాలి, మరి దానికి ఫైట్ ఉమ్, చేయాలి, ఉమ్, ఫైట్ చేయాలి. ఇప్పుడు ఒక కేసుని బట్టి ఒక కేసుకి ఇంకోటి ఏంటంటే పోల్చుకోవడానికి లేదు. ఉమ్, ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. ఉమ్, చెప్పిన కదా, ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళకి ప్రతి ఒక్కటి క్యాల్కులేట్ అయి ఉంటది. ఇప్పుడు మన పోలీసులు ఏమి అంత ఆ, ఆషామాషిగా, లేకపోతే ఎవరో ఒకరు చెప్పారని, ఒక అమ్మాయి వచ్చిందని ఏదో ఆ అమ్మాయిని చూసి అమ్మాయిని జాలిపడి చేసేది ఏమి ఉండదు అక్కడ. ఎందుకంటే విత్ ప్రూఫ్సే ఎవ్రీథింగ్ వాళ్ళు కేసుని స్టడీ చేసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ చేయడం కానీ, ఉమ్, కోర్టుకు పంపించడం కానీ, కోర్టుకు పంపించిన తర్వాత ఇక మనకి అత్యున్నతమైన న్యాయస్థానాలు ఎందుకు ఉన్నాయి? మనకి న్యాయం చేయడానికే ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ తేల్చుకోవాల్సిందే. పోలీసుల పని వరకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్, వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసేది కరెక్ట్గా ప్రూఫ్స్ ఏమున్నాయి ఏంటి అని చేసేది, ఏ ఏ చట్టాలు పెట్టాలి అనేది పెడతారు, న్యాయస్థానానికి పంపిస్తారు, ఉమ్, అంతవరకు చేస్తారు. లావణ్య విషయంలో అదే జరిగింది. ఇప్పుడు వాళ్ళు కోర్టులో ఫైట్ చేసుకుంటున్నారు, ఉమ్. ఇంకా అంతే. అంటే అదే లావణ్య ఇప్పుడు ఈ అబ్బాయి ఏమో నాకు వద్దంటే వద్దు అని చెప్తున్నాడు. మాల్వి మల్హోత్రాతో దగ్గర అయిన తర్వాతే నాకు ఇలా ఇతను దూరం అయ్యాడు అని, నాకు కావాల్సిందే నా 11 ఇయర్స్ లైఫ్ ఏంటి అని ఈ అమ్మాయి అడుగుతుంది. ఇప్పుడు రాజ్ తరుణ్ ఏమి వస్తువు కాదు, తనకంటూ కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఆ, ఎవరైనా ఒక ఇద్దరు మనుషులు కలవాలి, కలిసి ఉండాలి అనుకున్నప్పుడు ఉమ్, ఇద్దరిలో అది అది మెన్ ఉమెన్ ఎవరైనా కానివ్వండి, ఉమ్, వాళ్ళ మనసులు ఇద్దరివి కలవాలి. ఓకే. ఎప్పుడైతే ఏ ఒక్కరిది ప్రాబ్లం వచ్చినా హలో, ఇది అవుతుంది. చెప్పండి. మంజుల ప్రసాద్, నేను యూఎస్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మంజుల గారు. లావణ్య గురించి ఎప్పటి నుంచో మాట్లాడాలి, ఈ అమ్మాయి గురించి అనేసి అనుకో, నాకు అసలు కుదిరేది కాదు ఓకే. టైమింగ్స్ వలన. ఆ, ఏం లేదు, అమ్మాయి ఒక క్వశ్చన్ చేస్తే ట్విస్ట్ చేసి చెప్తుంది, కానీ కరెక్ట్ పాయింట్, ఉమ్, కరెక్ట్ ఆన్సర్ ఇవ్వదు, తప్పించేస్తుంది. అడిగి మీరు కూడా సరిగ్గా ఏ ఏ ఛానల్లో చూసినా కూడా ఉమ్, ఒకటి దగ్గర హుక్ అయ్యి దానికి ఆన్సర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళాలి ఉమ్, అన్న ఇది ఉండదు. కార్నర్ చేసి కరెక్ట్ ఆన్సర్ రావాలి ఉమ్, అని అంది. మైండ్ గేమ్ అంటది. ఉమ్, మాకు ఆల్రెడీ ఏదో ఫ్రెండ్షిప్ అంటది ఒకసారి, ఉమ్, ఏమో డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తారు. ఉమ్. కరెక్ట్ గా అడగట్లేదు, అమ్మాయిని అడిగేవాళ్ళు సరిగ్గా అడగట్లేదు. ఇప్పుడు ఆవిడ ఏమీ బయటికి రావట్లేదు. నాకు గుర్తున్నంత వరకు అయితే మా ఆఫీస్ కి, మా స్టూడియోకి ఆమె 2 నెలల క్రితం ఎప్పుడో వచ్చారు. దాదాపు 3 months కూడా అయిపోతున్నట్టుంది. సో మాకు ప్రశ్నించే అవకాశం రావట్లేదు. అవును, చూస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సైలెంట్ అయిపోయింది చూడండి. అవునవును. ఇంకేదో ఉండుంటుంది. మనకు కూడా ఇప్పుడు అప్డేట్స్ ఏమీ రావట్లేదు. నేనైతే దాదాపు 2 months నుంచి నేను ఫాలో చేశాను. సడన్ గా డిసపియర్డ్.
అసలు ఆవిడ గురించి ఏ ఛానల్ రావట్లేదు, ఆమె రావట్లేదు, ఏ ఛానల్ కి మీరు పిలవట్లేదు కూడా. ఎందుకు అంటే ఇప్పుడు కేసు ఎఫ్ఐఆర్ అయిపోయింది. తను చోరీ కేసు ఏదో పెడదాం అనుకున్నారు. అది అవ్వలేదు. మొదటి రోజు FIR పైగా first రాస్తారుని రోజు అక్కడున్నాడు. ఏదైనా కోర్టులో తేల్చుకోవాల్సిన విషయం కదా! దాంతో అయ్యా ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అయితే ఇక్కడ కీర్తిలత గారు ఉన్నారండి. ఆవిడ సినీ యాక్టర్, సినిమా ప్రొడ్యూసర్ కూడా. బీఆర్ఎస్ లీడర్ గా కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడతారా కీర్తి గారితో? అమెరికా నుంచి అండి మంజుల గారు. నమస్తే మంజుల గారు. ఏం లేదు, నా అమ్మాయిని కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేదు. చాలా తెలివిగలది, చూస్తుంటే చాలా డిప్లొమాటిక్ ఆన్సర్, చాలా ఈ రోజుల్లో కావాల్సిన తెలివి అమ్మాయికి ఉంది. ఉమ్, బాగా అనిపిస్తుంది, ఒక స్టేజ్ లో రాంగ్ ట్రాక్ లో వెళ్తుంది, ఎవరైనా కౌన్సిలింగ్ ఇస్తే బాగా ఉమ్. అనేసి అనిపిస్తుంది. అంటే కానీ ఇవాళ ప్రతిదీ కూడా రేపు ఎలా ఉందంటే కౌన్సిలింగ్ ఇస్తే తీసుకునే స్టేజ్ లో వాళ్ళు ఉండాలి కదండి. ఒకటి. దాటిపోయింది. రెండోది అన్ని మాకే తెలుసు అని అనుకున్నప్పుడు ఎవరు ఏం చెప్పినా తప్పుగానే కనిపిస్తుంది ఒకటి. ఆ, యా యా ఏదైనా దాన్ని ఎంత పెద్దోళ్ళు మాట్లాడినా కూడా అదే టైప్ లో ఆన్సర్ ఇస్తుంది. ఎవరు మాట్లాడినా అదే తన స్టైల్ డిఫరెంట్ గా ఉన్నట్టు ఉంది అసలు. ఇక ఎట్టి పరిస్థితిలో కేసు అనేది కోర్టుకు వెళ్ళింది కాబట్టి ఇంకా కోర్టులోనే తేల్చుకుంటారు. కరెక్ట్. అది ఇప్పుడు కోర్టులో FIR అనేది ఫస్ట్ డేనే బుక్ అయింది, అట్లాంటప్పుడు పబ్లిక్ ఎందుకు రావాలి? అవును అవును. ఇప్పుడు విన్నవాడు చూసిన వాళ్ళందరూ ఈ 2 months టైం వేస్ట్. యా యా మనకు అడ్వైస్ ఇద్దాము, ఒక దారి చూపిద్దాం అన్న లేకుండా మా టైం అంతా వేస్ట్, అసలు పబ్లిక్ టైం అంతా అవును వేస్ట్. అవును అవును. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. అదే అన్నమాట, అమ్మాయి updates ఫస్ట్ ఏమో కోసం కావాలనుకుంది, అమ్మాయికి తర్వాత నాకు వద్దు అని చెప్పింది, మళ్ళీ మళ్ళీ మ్యారేజ్ అయింది అనింది, నేను వైఫ్ ని అని చెప్తుంది. సో అదే ఎవిడెన్స్ ఏమి ఉన్నాయి అంటే ఉన్నాయి, కోర్టులో సబ్మిట్ చేస్తానంటది. మన దగ్గర ఇప్పుడు మీ ఛానల్స్ లోనే ఎన్నో ఎవిడెన్స్ చూపించారు అమ్మాయికి అగేన్స్ట్ గా. అమ్మాయి ఒకటే చూపించలేదు గట్టి మాట్లాడు, ప్రతి దానికి ప్రతి ఎవిడెన్స్ కి ఒక ఇది చెప్తుంది, ఆన్సర్ ఇస్తుంది. కానీ వెనక ఉంటది, ముందు ఉంటది. ఆ ఆడియో కాల్ కి వెనక మెసేజ్, ముందు మెసేజ్ ఉంటది, దాన్ని మీరు పట్టించుకోవట్లేదు, దీనికి ఒక లింక్ ఉంది, అట్లా చెప్తాదే తప్పించి ఎవరైనా అలా మాట్లాడతారండి? మన ఇంట్లో పిల్లలు ఎవరైనా మాట్లాడతారా? సోషల్ ఇది మూమెంట్ ఈ అబ్బాయే నేర్పించాడు అంటది. ఎవరైనా సరే ఒక అబ్బాయి మీద ల్యాప్ లో కూర్చుని కాళ్ళ మీద కూర్చుని అంటే ఎవరైనా ఉంటారు, అక్కడ స్థలం లేదు కాబట్టి ఆయన ఒంట్లో కూర్చున్నాను అంటది. ఎంతవరకు సబబు? అవునండి. మన ఇళ్లలో లేదు, ఇరుగు పొరుగులో నేనైతే అంత ఫాస్ట్ అమ్మాయిని నేను చూడలేదు. అదే అవును అలవాటు లేదు, అవును మంజుల గారు. అలవాటు లేదు, మాట్లాడే తీరులో ఒక నమ్రత లేదు, ఒక అరుపు, అరవడం, తిట్టడం, బూతు, ఎంత 4 గోడల మధ్యలో అంత బూతులు తింటారా ఎవరైనా? అవును. అంత బూతులు ఈ ఆడవాళ్ళు అయితే నేను వెళ్ళలేదు అంతగానో. ట్యాబ్స్ దగ్గర కూడా, నీళ్ళ దగ్గర కొట్టుకోవడం కూడా ఇంత బూతులు అయితే లేవు ఏ ఆడవాళ్ళు కూడా. అవునండి. నిజంగా అమ్మాయిని చూస్తే కడుపు మండిపోతుంది, చిరాకు వస్తుంది. కానీ చెప్తున్నాను, అవునండి. అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి తప్పకుండా. లావణ్య అప్డేట్స్ తప్పకుండా ఇంకేమైనా మాకు తెలిస్తే మేము పెడతామండి ఛానల్లో. రాస్తారు కేసు ఏమైందో కూడా. సరే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లావణ్య కేసు అనేసరికి ఎందుకో చాలా మంది ఫస్ట్ నుంచి కూడా ఇంటర్నేషనల్ లెవెల్ అయిపోయింది అనమాట ఈ కేసు. మేము గతంలో కూడా సైకియాట్రిస్ట్, అలాగే అడ్వకేట్స్, కొంతమందితో ఇలాగా మేము సోషల్ యాక్టివిస్ట్ వాళ్ళతో ఇలాగ లైవ్ పెట్టేసి కాల్స్ తీసుకుందామండి. తీసుకున్నప్పుడు కూడా అసలు మాకు US, UK, ఆస్ట్రేలియా ఎక్కడి నుంచో కాల్స్ వచ్చాయి. ఒక అమ్మాయి సఫర్ అవుతుంది అనుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరు చూసి కూడా కనెక్ట్ అవుతారు.